హాయ్ రా అందరికి. కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులకు చెప్తున్నా, ఈ మెసేజ్ ఇస్తున్నా మీకు. ఎందుకో ఏమోరా, కొడుకులు పెళ్ళయ్యేదాకా కొందరిని చాలా మందిని చూశాను. మా డాడీ మా మమ్మీ నేను ఇక పువ్వులలో పెట్టి చూస్తా, ఇట్లా చూస్తా అట్లా చూస్తా అంటే మనం నిజమే అనుకుంటా, అబ్బా ఎంత ప్రేమ అని. ఇలాంటి కొడుకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, పెళ్లి కాగానే ఎందుకు మారుతారో అర్థం కాదు. ఇక పెళ్ళాన్ని పట్టుకొని ఇక అదే దేవత అదే నా సర్వస్వం అనుకుంటారు. ఇక తల్లిదండ్రులను గాలికి వదిలేస్తారు, పోయి వేరే సంసారం పెట్టుకుంటారు. ఇక అమ్మాయి కిరాయి కొంపలు ఉన్నారా, వాళ్ళు తిండి తింటురా తింటలేరా అనేది ఏది చూడరు. ఏమన్నంటే మాకే వెళ్ళదు అని మాట్లాడతారు. కానీ వాళ్ళు మాత్రము ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే భూములు అనుకుంటారు, జాగాలు అనుకుంటారు, మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటాము. ఇలాంటి తల్లిదండ్రులకు చెప్తున్నాను. చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇక సరే, ఇక తిండికి వెళ్ళలేకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళనన్నా జాబ్ చేసుకుంటాను తండ్రి. ఇక ఆ వయసుకు 60 ఏళ్ళకు 65 ఏళ్ళకు కూడా నౌకర్లు చేసేటోళ్ళు ఉన్నారు. చేసేటోళ్ళకు మీకు దయచేసి చెప్తున్నా, జర మీరు మంచిగా ఈ 4 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకో, మళ్ళీ కొడుకొచ్చి డాడీ మమ్మీ అని ప్రేమలు వస్తాడు. డాడీ మమ్మీ అనగానే ఉబ్బిపోకండి. ముఖ్యంగా చెప్తున్నాను ఇలాంటి తల్లిదండ్రులకు, నీ భార్య పరిస్థితి ఏంది, ఒక్కనాడు వాడు దొంగనా కొడుకే, వాడు మిమ్మల్ని వదిలిపెట్టి పోయినట్టే, వాడు వేస్ట్ గాడే. మళ్ళీ రేపు ఫ్యూచర్ లో మిమ్మల్ని చూస్తాడు ఎల్లెలక వాడితే అంటే అది నమ్మకండి. కానీ నీ భార్య కోసం నువ్వేం చేస్తున్నావు, నీ భర్త కోసం నువ్వేం చేస్తున్నావు అని మీ భార్య భర్తలు ఆలోచించుకోండి. ఎందుకంటే భర్త చనిపోయినా భార్య ఆగమైపోతుంది, భార్య చనిపోయినా భర్త ఆగమైపోతుంది. కానీ మీ ఇద్దరి పేరు మీద ఇంత ఫండ్ వేసుకోండి, అంతేగాని మీరు కొడుకులు బిడ్డలని దొబ్బ పెట్టకండి. వాళ్ళు మంచిగానే యంగర్స్ మంచిగా సంపాదించుకొని అన్ని విధాలుగా మంచుకుంటారు. కానీ మీ భవిష్యత్తు చూసుకోండి. నువ్వు చనిపోతే నా భార్య ఏం ఆగమవుతుందో అని నీ భార్యకు ఫండ్ చేయి. అయ్యో నేను చనిపోతే నా భర్త ఎట్లా ఏం ఆగమవుతాడో అని నీ భర్తకు ఫండ్ చేయి. ఇది చెయ్యండి అమ్మా, ఉబ్బిపోకండి. కొడుకులు బిడ్డలు వచ్చి డాడీ మమ్మీ అనగానే ఉబ్బిపోకండి.